సికింద్రాబాద్ వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లికి నిరాకరించిందని యువతిని ఆమె సమీప బంధువు దారుణంగా హత్య చేశాడు. శ్రీకాకుళంకు చెందిన పవిత్ర కుటుంబం బతుకు తెరువు కోసం సికింద్రాబాద్ వచ్చి జీవనం సాగిస్తోంది. ఇంటర్ చదువుతోన్న పవిత్రకు సమీప బంధువైన ఉమాశంకర్తో పెళ్లి నిశ్చయం చేశారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. టైల్స్ వేసే పనిచేసే ఉమాశంకర్ మద్యం తాగుతాడని సదరు యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో కక్ష పెంచుకున్న ఉమాశంకర్ కొద్దిసేపు మాట్లాడతానంటూ ఇంటికొచ్చి తనతో తెచ్చుకున్న కత్తితో పవిత్రపై విచక్షణారహితంగా దాడి చేశాడు. గాయపడ్డ యువతి తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు దారుణ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఘటనా స్థలికి చేరుకున్న వారాసిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పవిత్ర అనే 18 సంవత్సరాల అమ్మాయిని ఉమాశంకర్ అనే అబ్బాయి మూసాపేటలో నివాసం ఉండే అబ్బాయి పెద్దల సమక్షంలో వీళ్ళ పెళ్లి చేస్తామని చెప్పి సంక్రాంతి తర్వాత పెళ్లి నిశ్చయం కూడా చేసిండ్రు. వాళ్ళకి ఏదో మిస్అండర్స్టాండింగ్ తోని వేరే సంబంధం చూస్తురన్న అనుమానంతో, కేవలం చూడలేదు చేయలేదు కానీ అనుమానంతో అతను వచ్చి ఇంట్లోకి వచ్చి కిరాతకంగా గొంతు కోసేసి చంపేయడం జరిగింది. చంపి వెంటనే పారిపోయింది అతను. ఇక్కడ స్థానికంగా పక్కనే పూజ, అయ్యప్ప స్వామి పూజ జరుగుతుండడంలో ఆ కేకలు అవన్నీ కూడా ఎవరికి వినిపించలేని సందర్భం. ఇంట్లో కూడా తల్లి, అమ్మాయి వాళ్ళ చెల్లెలు ఇద్దరే ఉన్నారు. అసలు కాపాడలేకపోయిండ్రు. స్థానికులు కూడా చాలా మంది ఉంటారు ఇక్కడ. వీళ్ళు పుట్టకూటి కోసం శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు.